ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మెగా రైతు మేళాను ప్రారంభించారు. మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, 9 రోజుల్లోని 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, 1,00,000 కోట్ల రుణాలు ఇస్తామని, ఇప్పటికే 67,000 కోట్లు ఇచ్చామని, రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచామని బట్టి స్పష్టం చేశారు. మిత్రులు మంత్రివర్గ సహచరులు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఒక మాట చెప్పారు. ఇది రైతు భరోసా సభ కాదు, మా అందరి గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, యావత్ కేబినెట్ సభ్యులందరినీ కూడా రైతులుగా మేము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సభకి రైతు ఆశీర్వాద సభ పెట్టండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు అడిగిన మీదటే ఈ సభకి రైతు ఆశీర్వాద సభ అని పెట్టడం జరిగింది. ఇటువంటి రైతు ఆశీర్వాద సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, సహచర మంత్రివర్గ సభ్యులందరినీ కూడా, శాసనసభ్యుల్ని కూడా మధిర శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. రావాల్సిందిగా ఆహ్వానించిన మీదట వారందరూ కూడా ఎంతో మనందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి తరఫున పేరు పేరున మంత్రివర్గ సహచర సభ్యులు అందరికీ, శాసన సభ్యులకి మీ అందరి తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే వారందరూ వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని అత్యంత ఆదరాభిమానాలతో, గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, స్నేహితులారా, రైతాంగ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ లక్షలాదిగా తరలి వచ్చిన మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి అనేక మంది ప్రజానికానికి కొన్ని విషయాలు స్పష్టంగా ఈ సభ నుంచి చెప్పాలనేటువంటి ఒక చిన్న ఆలోచన మాకు. ఈ రాష్ట్రంలో మహిళలని మహాలక్ష్ములుగా చూడాలని, పూజించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష. రైతుని రాజులుగా చూడాలని, గౌరవించాలని మా అందరి ఆశ, ఆకాంక్ష. అందుకే మహిళల్ని మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన వడ్డీ లేని రుణాల్ని గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల్ని తుంగలో తొక్కితే తిరిగి మన ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ అందరూ ఆలోచన చేసి మన మహిళల్ని మనం సంస్కరించుకొని, మన సంస్కారం, మనం మహిళల్ని మహాలక్ష్మిలాగా పూజిస్తాం, గౌరవిస్తాం. అటువంటి మహిళల్ని ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాల్ని, ఆ పథకాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టాల్సిందే అని చెప్పటమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి బ్యాంకుల ద్వారా లింకేజ్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపడతామని చాలా స్పష్టంగా ప్రకటించడమే కాదు, కేవలం 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మహిళలకి 67,000 కోట్ల రూపాయలని ఇప్పటికే వడ్డీ లేని రుణాల్ని బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకు అందించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. అంతేకాదు, వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి
ఒక మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోటీశ్వరులుగా మారటానికి వ్యవస్థలో అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వ్యాపారవేత్తలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి అన్ని వేళలా అందుబాటులోకి వచ్చేటట్టుగా చేసే కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పెట్రోల్ పంప్స్ కావచ్చు, క్యాంటీన్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలని మహాలక్ష్ములుగా చూడాలని ఆకాంక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ మీరందరూ ఎదగాలి, కోటీశ్వరులుగా మారాలి అనేదే మా ప్రభుత్వ లక్ష్యం, ఆశ, ఆకాంక్ష కూడా. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.